హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం చికెన్ ఫ్రై చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అర కేజీ చికెన్కి అర కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకోకూడదు, కమ్మనైన పెరుగు. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్క అనేది చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కారం ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. ఈ కారం అనేది మనం ఒక్కొక్కళ్ళు స్పైసీగా తింటారు, తక్కువ తింటారు, కాబట్టి మనం తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలి. లేదు అనుకుంటే కనుక మనం తర్వాత అయినా ఫ్రై చేసేటప్పుడైనా చూసి వేసుకోవచ్చు కారము. ఇలా ఒకసారి కారం వేసుకొని బాగా కలుపుకొని అరగంట సేపు మూత పెట్టి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి చికెన్ని వాటర్ మొత్తం పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి. లేతదైతే కనుక మనకి చికెన్ తీసుకున్నప్పుడు లేతదైతే కనుక త్వరగానే ఈ వాటర్ ఏం పోయకుండానే ఉడికిపోతుంది. ఒకవేళ మనం తీసుకున్న చికెన్కి ముదురుదయ్యి చికెన్ షాప్ నుంచి తెచ్చినప్పుడు మనకు ఒక్కసారి ముదురుది వస్తుంది. అలా వచ్చినప్పుడు కొంచెం ఉడకలేదు అన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇది 4 వంతుల్లో 3 వంతులు మనకి ఉడికిపోయి ఉండాలి. ఇంతేనండి. ఇలా ఇంకిపోయిన దాన్ని వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. చాలామంది ఉడికేటప్పుడు ఆయిల్ వేస్తారు, నేనైతే వేయలేదు. ఎందుకంటే ఒకసారి స్కిన్ ఉన్నప్పుడు ఈ ఆయిల్ వేసినప్పుడు అది ఆయిలీగా ఉంటుందని చెప్పి నేనైతే కనుక వేయలేదు. కొంచెం తక్కువ ఆయిల్ పట్టే విధంగా ఇలా నేను ఫ్రై చేశానండి. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు దోరగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం ఇందాక కలిపేటప్పుడు కొంచెం కారం తక్కువ వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన కారం సరిపోలేదు అనుకుంటే కారం ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అండి. ఇది చాలా జ్యూసీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.